రుచులకి స్వాగతం అండి. ఈరోజు మనం చేసే వంట ఏంటంటే వంట కాదండి, ఈరోజు ఇడ్లీ దోశలోకి కారం అండి. 3 రకాల కారం చేసి చూపిస్తున్నాను ఈరోజు మీకు. ఒకటి అంగడి కారము, 2 ఇంట్లో చేసుకునే కారాలు అన్నమాట. అమ్మగా ఉంటాయి, కానీ ఒకే కాయ మిరపకాయ అయినా కూడా రుచులు మాత్రం వేరుగా ఉంటాయి. కారం అడిగారు, కారం చేసి చూపించమని చేసి చూపిస్తానండి. రండి వెళ్దాం అండి. ఈరోజు మనం అంగడి కారం, ఫస్ట్ అంగడి కారం చూద్దామండి. మనం అంగట్లో బయట కారం అండి, ఇది బయట ఏ రకంలో చేస్తారో అదనమాట. మిరపకాయలు ఒక 7-8 గోళ్ళు, 7 కాయలు మిరపకాయలు. 7 మిరపకాయలకి సరిపడా ఉప్పు, 3 ఎర్రగడ్డలు వేయాల. కారమే ఉండదన్నమాట, అందుకే అది వేసేసి మిక్సీ కొట్టేస్తాం. వేసి మొత్తం మెత్తగా కొట్టేస్తాం. మిక్సీ ఉండాలంటే గంధంలాగా వచ్చేయాల. ఈ మిక్సీ పట్టదేమో మరి, పెద్ద జార్ వేసుకోవాలి. నేను కొంచెం పెద్ద జార్లో వేసుకుంటానండి దీన్ని. ఇదిగోండి, సరే కదా ఎంత మెత్తగా ఉందో ఇది చూడండి, ఇట్లుందో. ఇదన్నమాట అంగడి కారం అంటే ఇలా చేసుకుంటారు. అందుకనే మనం 4-5 దోశలు తిన్నా కూడా కారం ఎందుకు వేయదంటే వాళ్ళు కారం వేయరన్నమాట. వాళ్ళు కారం వేయకుండా ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకొని ఎండుమిరపకాయలు తక్కువ వేసుకుంటారు. దీనికి తిరగమాత అవసరం లేదండి. ఇప్పుడు ఈ కారానికి తిరగమాత అవసరం లేదు, ఎందుకంటే మనం దోశ మీద వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ పోసుకుంటాం కదా. ఇది ఒట్టి తెల్లము, ఎందుకంటే సప్పగా ఉంటుంది కొంచెం. దోశ మీద వేస్తారు కదా, కారం దోశల మీద వేస్తారు, ఆ కారం అన్నమాట ఇది అంగడి కారం. అందులో తిరగమాత అవసరం లేదు. ఇది కారం అయిపోయిందండి ఇదన్నమాట. కమ్మనైనా అంగడి కారం అండి ఇది. కారం తక్కువగా ఉంటుంది. కారం దోశల్లోకి నెయ్యి కారం దోశ అంటారు కదా, ఈ కారంతోనే చేసుకుంటారు. మనం 2వ కారం చూసుకున్నాం తర్వాత. ఇదిగోండి, ఇది ఒక కారం అన్నమాట. ఇవేంటంటే వేడి నీళ్ళు పోసి నానబెట్టానండి. ఎండుమిరపకాయలు కనీసం మీకు ఒక అరగంట నానాల, ఇంకా పైన నాన్న కూడా మంచిదే. ఇవి ఎట్లా నానాలంటే ఇవి బాగా కాకాగా నీళ్ళు పోసేయాలి. దీంట్లో పోసేసారంటే పండు మిరపకాయల మెత్తగా అట్లా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం వీటిని దీంట్లో ఏం వేయాలో వేసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఆ వేడి నీళ్ళు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకొని ఎండుమిరపకాయలు అన్నమాట. ఇవి ఇంకా కొంచెం నానాలి. ఈ లోపల ఇంకో కారం చూస్తాం, దీని లాస్ట్లో చూస్తాం, ఎందుకంటే ఇది నానాలి కాబట్టి ఇంకా కొంచెం నానాలి. ఇవి పక్కన పెట్టేస్తానండి, నానబెట్టున్నాను అండి. ఇవి బాగా నేను అరగంట నానబెట్టుకున్నానండి. బాగా వేడి నీళ్ళు పోసి నానబెట్టేసేయాల. బాగా నానిపోతాయి. ఇంకా ఎక్కువ నానినా కూడా ఇంకా బాగుంటుంది కారము. చూస్తారు కదా, ఇవి కాలుతున్నాయి. అందుకని నేనేం చేస్తాను అంటే స్పూన్తో వేసుకుంటున్నా. ఎండుమిరపకాయలన్నీ దీంట్లో వేసుకున్నాం. ఇదండి ఒక కారం అయిపోయింది కదండి. 2వ కారం ఇది. ఇదండి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, దానికి పెద్ద స్పూన్ అండి ఇది. చిన్నదిగా కనిపిస్తున్నాము మీకు, గుంట బాగుంది చూడండి. బాగా వేసుకోండి జీలకర్ర. మీ ఇంట్లో టీ స్పూన్ ఉంటుంది కదండి, 2 స్పూన్లు వేసుకోండి. ఆ మిరపకాయలకి అమ్మగా ఉంటుంది. తర్వాత దీన్ని మిక్సీ పట్టేస్తాం. దీన్ని బాగా మిక్సీ పట్టేస్తాం అంటే
కమ్మటి వాసన. బాగా జీలకర్ర వేసాం కదా. ఇవ్వండి ఒక పెద్ద తెల్లగడ్డ అండి, పెద్ద తెల్లగడ్డ వేసుకోండి. బాగా వేసి దీన్ని కూడా మిక్సీ కొట్టాలి. ఇవ్వండి మెత్తంగా వేసాను. రెండో కారం కూడా ఎట్టుందంటే కమ్మటి వాసన వస్తుందండి. ఇది జీలకర్ర కారం, జీలకర్ర కారం అండి. తెల్లగడ్డ మటుకు ఈ సైజు తెల్లగడ్డ వేసుకోండి, పెద్ద తెల్లగడ్డ వేసుకోండి, కమ్మగా ఉంటుంది. సరే కదా, చూడండి ఎంత ఉందో కారం. తీసుకోండి జీలకర్ర కారం అండి. తెల్లగడ్డ జీలకర్ర బాగా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు అనమాట. ఇది ఒక రకమైన కారం అండి. ఇదేంటంటే దోశలు పెట్టుకొని తెల్ల చట్నీలోకి నంచుకునేదానికి చాలా బాగుంటుంది. ఇది మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం కూడా దీంట్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. రెండు కారాలు అయిపోయాయండి, ఇంకో కారం ఉంది. ఇదిగోండి మూడో రకం కారం పెట్టుకొని ఎండుమిరపకాయలు అన్నీ సమానంగా ఉండాలి. దీనికి కారం కూడా బాగా పడాలి. దీనికి కారం అండి. ఎండుమిరపకాయలు ఒక ఎర్రగడ్డ అండి. అన్ని ఎండుమిరపకాయలకి ఒక ఎర్రగడ్డ అండి. 1.5 టమాటా అండి, 1.5 టమాటా అండి. పెద్ద తెల్లగడ్డ ఒకటి, పెద్ద తెల్లగడ్డ పడుతుంది. వేసేసి సరిపడా ఉప్పు వేసేస్తామండి. సరిపడా ఉప్పు వేసి దీన్ని మిక్సీ కొట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి టమాటా కారం రెడీ అయిపోయింది. ఇట్లా పోసేసుకుంటా. సరే కదా, టమాటా కారం అండి. దీనికి తిరమాత పెట్టుకోవాలండి. దీనికి ఈ టమాటా కారానికి ఇదిగోండి టమాటా కారానికి మాత్రం పోపు పెట్టానండి. దీనికి పోపు అవసరం లేదు. జీలకర్ర కారంకి నిమ్మకాయ పిండుకోవాలి. ఇది మామూలు కారం దోశల మీద వేసి దీనికి అస్సలు తిరమాత కూడా, దీనికి కూడా పోపు అవసరం లేదు. ఎందుకంటే మనం నెయ్యి కానీ నూనె కానీ వేసి దోశల మీద వేసుకుంటాం కాబట్టి ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఇది అదండి 3 రకాల కారము చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. జీలకర్ర కారం అయితే సూపర్గా ఉంటుంది. నాకు ఈ కారాల కంటే ఇష్టమైంది జీలకర్ర కారం, చాలా బాగుంటుంది. దాంట్లో నిమ్మకాయ బద్ద పిండుకున్నారంటే ఇడ్లీ దోశ చాలా బాగుంటుంది. అదండి కారాలు చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. ఉంటానండి.